డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. మనం సతోషి యాప్లో కోర్ మైనింగ్, ఆ తర్వాత ఓజీ, ఓఈఎక్స్, ఓజీ ఇట్లా మనము మైనింగ్స్ చేసుకున్నాము. సో నిన్నటితో మనకి ఓఈఎక్స్ మైనింగ్ ఎయిర్ డ్రాప్ అనేది అయిపోయింది. ఈ ఓఈఎక్స్ని మనము విత్డ్రా చేసుకోవడానికి మెటామాస్క్ నుంచి కానీ లేదా ఓఈఎక్స్ ఎక్స్చేంజ్ నుంచి కానీ మనం విత్డ్రాల్ అడ్రస్ ఇవ్వాలి. సో విత్డ్రాల్ అడ్రస్ ఇవ్వడానికి ముందు మెటామాస్క్లో కొత్తగా మెటామాస్క్ ఇప్పుడు కోర్ కాయిన్కి సంబంధం లేకుండా ఓన్లీ ఓఈఎక్స్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఈ ఓఈఎక్స్ సంపాదించిన వాళ్ళు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే మెటామాస్క్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని వ్యాలెట్ క్రియేట్ చేసుకోవాలి. వ్యాలెట్ క్రియేట్ చేస్తే 12 పదాలు సీక్రెట్ ఫ్రేజ్ వస్తుంది. ఆ 12 పదాల సీక్రెట్ ఫ్రేజ్ అనేది జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక మనకి అత్యంత ముఖ్యమైనది సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మెటామాస్క్ ఇలా ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ నెట్వర్క్ మనము కోర్ నెట్వర్క్ పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ కోర్ నెట్వర్క్ అనేది లేదు, మీకు కూడా ఉండదు. కొత్తగా ఎవరైతే చేశారో వాళ్ళకి కోర్ నెట్వర్క్ ఉండదు. దానికి ఏం చేయాలంటే యాడ్ నెట్వర్క్ అనండి. యాడ్ నెట్వర్క్ అన్న తర్వాత కస్టమ్ నెట్వర్క్. ఈ కస్టమ్ నెట్వర్క్లో ఇక్కడ నెట్వర్క్ నేము కోర్ బ్లాక్ చైన్ అని రాయండి. దీనికి ఎక్కడ ఏమీ ఎతకాల్సిన పని లేదు. కోర్ బ్లాక్ చైన్ అని రాయండి. BLOCK బ్లాక్ CHAIN చైన్, బ్లాక్ చైన్ అని రాయండి. కోర్ బ్లాక్ చైన్. ఇక్కడ RPC URL అని చెప్పేసి టైప్ చేయాలి. దీనికి ఏంటంటే HTTPS 2 చుక్కలు 2 గీతలు స్లాష్లు అన్నమాట పెట్టినాక ఏం URL? RPC URL. కాబట్టి ముందు RPC అని రాయండి. RPC అని రాసి డాట్, మనం కోర్ నెట్వర్క్ కదా, కోర్ DAO .org అని రాయాలి. వెరీ సింపుల్. HTTPS 2 చుక్కలు స్లాష్లు 2 తర్వాత RPC .coredao.org అని పెట్టి స్లాష్ పెట్టండి. చైన్ ఐడి ఏమో 1116 వస్తుంది. సింబల్ కోర్, CORE కోర్ సింబల్. ఇక్కడ కూడా URL పెట్టాలా. ఇక్కడ కూడా సేమ్ HTTPS, మళ్ళీ తర్వాత 2 చుక్కలు 2 స్లాష్లు. ఇక్కడేమో స్కాన్ SCAN స్కాన్ .coredao, మళ్ళీ ఇక్కడ కూడా coredao.org. అంతే, వెరీ సింపుల్. ఇలా రాసినాక ఇక్కడ మీరు యాడ్ అని ఉంది కదా, యాడ్ నెట్వర్క్ అనండి. ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇట్లా కన్ఫర్మ్ చేయమంటుంది, కన్ఫర్మ్ చేస్తాం. ఓకే, స్విచ్ నెట్వర్క్. ఇక్కడ కోర్ DAO వచ్చేసింది. నేను మీకు చూపించడం కోసమే ఇది డిలీట్ చేసి మళ్ళీ యాడ్ చేసిన అనమాట. నాకు ఇంతకుముందు ఆల్రెడీ ఉంది కోర్. ఇక్కడ 0.1 కోర్ కూడా ఉంది. సో ఈ కోర్ DAO అని ఇది వచ్చిన తర్వాత ఇక్కడే మళ్ళీ ఇంపోర్ట్ టోకెన్ అని ఉంది కదా, ఈ ఇంపోర్ట్ టోకెన్ అన్నది ఒకసారి వాట్సాప్లోకి వచ్చి, వాట్సాప్లో నేను నిన్న కాంట్రాక్ట్ అడ్రస్ పెట్టాను. కాంట్రాక్ట్ ఇగో నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. OEX కాంట్రాక్ట్ అడ్రస్ అనమాట ఇది. సో ఈ అడ్రస్ మనకు కావాలంటే ముందు ఇది మొత్తం కాపీ చేద్దాం. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి
పేస్ట్ చేసిన తర్వాత ఇది ఒకటే కావాలి కదా మనకి. ఇది కాంట్రాక్ట్ అడ్రస్. ఈ అడ్రస్ని తీసుకుందాం. ఓకే, తీసుకొని మెటామాస్క్ దగ్గరకు వద్దాం. మెటామాస్క్లో ఏం చేయాలి అంటే ఈ ఓఈఎక్స్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ టోకెన్ అనే దగ్గరకు వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా కస్టమ్ టోకెన్ అనే ఉంటుంది. ఇక్కడ దీన్ని పేస్ట్ చేయాలి. ఒక 2 సెకండ్లు వెయిట్ చేస్తే ఓఈఎక్స్ అని సింబల్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ సింబల్ యొక్క డెసిమల్ నెంబర్ 18. ఇంపోర్ట్ అనండి. రైట్, ఇంతే సింపుల్. ఈ ఓఈఎక్స్ యొక్క నెట్వర్క్ టోకెన్ ఇక్కడ వచ్చేసింది. ఇదే మనకి విత్డ్రాల్ అడ్రస్ అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడు మీకు జస్ట్ చూపిస్తాను. నేను ఇప్పుడు యాడ్ చేయను. ఇక్కడ రిసీవ్, ఎందుకంటే ఇంకా నేను ఒక 1 డే వెయిట్ చేసి యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో మీరు కూడా వెయిట్ చేయండి, ఎందుకంటే కొంచెం వెయిట్ చేస్తే మంచిది అని ఉద్దేశం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఇక్కడ ఓఈఎక్స్ దగ్గర ఒకసారి టచ్ చేస్తే యాడ్ విత్డ్రాల్ అడ్రస్ అని అడుగుతుంది. ఆ విత్డ్రాల్ అడ్రస్ దగ్గర యాడ్ చేసుకొని తర్వాత ఫండ్ పాస్వర్డ్ పెట్టుకోమంటుంది. ఫండ్ పాస్వర్డ్ కూడా ఒకటి పెట్టుకోండి. లాగిన్ పాస్వర్డ్కి ఫండ్ పాస్వర్డ్ డిఫరెంట్గా ఉండాలి. సో ఫండ్ పాస్వర్డ్ కూడా డిఫరెంట్గా పెట్టుకున్న తర్వాత ఫేస్ వెరిఫికేషన్ చేయమని అడుగుతుంది. ఫేస్ వెరిఫికేషను లెఫ్ట్కి, రైట్కి, అప్, డౌను, కళ్ళు బ్లింక్, ముయ్యండి, తెరవండి అని అంటది. ఫేస్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఇది కంప్లీట్ అవుతుంది. వెరీ సింపుల్, చేయొచ్చు. నేను రేపు కానీ ఎల్లుండి కానీ చేస్తాను, ఎందుకంటే ఇంకా వీళ్ళు ఓఈఎక్స్ నెట్వర్క్ వాళ్ళు ఇంకా కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నారు అని అనిపిస్తుంది. వాళ్ళు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఎందుకు చేయాలి అని నేను ఆగిన. సో మీరు కూడా ఆగండి. 27వ తారీఖు వరకు వెయిట్ చేద్దాము, కంగారు ఏముంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.